ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మోమాట పడకుండా శుభ్రంగా తినండి. తినండి. చాలా బాగుందిరా. థ్యాంక్స్ మేడం. వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయి. మా ఆడపడుచు అమృత అద్భుతంగా వండుతుంది. కడుపు నిండా తినండి. ఏమైందన్నా? కూరల్లో కారం ఎక్కువైందా? లేదన్నా, మమకారం ఎక్కువైందన్నా. అయిన వాళ్లే పట్టించుకుని ఈ రోజుల్లో నువ్వు మాకు ఏమీ కాకపోయినా మా కడుపు నింపాలని చూస్తున్నావు. మేడం, ఇలాంటి భోజనం తిని చాలా రోజులైంది మేడం. ఈ భోజనం తీసుకొచ్చిన మీ ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. అయ్యయ్యో, ఎమోషనల్ అవ్వకండి. ముందు తీరిగ్గా తినండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. అలాగే మేడం. రేయ్, మొహమాట పడకండిరా. మళ్ళీ కావాలంటే అడగండి. కడుపు నిండా తినండి. అలాగే సార్. తీసుకో. భగవంతుడు నోరిచ్చింది పారేసుకోవడానికి కాదు, శుభ్రంగా తిని నాలికని మళ్ళీ శుభ్రంగా ఉంచుకోవడం కోసం. అంటే పిచ్చి కూతలు కుయ్యకుండా మంచిగా ఉండమని. నాకు ముష్టేస్తున్నావా? తినడం చేతగాకపోతే చెప్పు, గోరు ముద్దలు తినిపిస్తాను. అంతేగాని నోటి దగ్గరికి తీసుకొచ్చిన అన్నాన్ని మాత్రం ఇలా ఎగరగొట్టాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. సార్, భోజనాలప్పుడు ఆవేశపడరని మీరే చెప్పారు. మళ్ళీ గొడవెందుకు సార్? ఆకలిగా లేకపోతే అందరికీ గ్లాసులో నీళ్లు పెట్టొచ్చు కదా అన్నయ్య. అలా సర్వీస్ చేస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. నేను చేయను. నన్ను అటెండర్లా వాడుకుంటున్నారని, పోలీస్ స్టేషన్ని సత్రంలా చేశారని ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాను. సారీ సార్, మీరు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోరు. ఎందుకంటే భోజనాలు చేసేటప్పుడు నీళ్లు పెట్టమని మేడం గారు చెప్పారు. అందరికీ భోజనాలు పెట్టించడం కూడా మంచి పనే కదా. పైగా అది పాపపుణ్యాలకు సంబంధించింది కాబట్టి అది కంప్లైంట్గా ఫైల్ అవ్వదు. దేవా సార్కి అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలిస్తే ఎందుకు సస్పెండ్ అవుతాడు? బావా, నువ్వు కూడా భోజనానికి కూర్చో, వడ్డిస్తాను. పర్లేదులే, అందరూ తినడం అయిపోయాక మనమిద్దరం కలిసే తిందాం. ఆహా, భోజనాలు అదిరిపోయాయన్నా. సార్, ఏంటి? మిమ్మల్ని కాదు సార్, గంగ సార్ని. సార్, కొంచెం రసం వడ్డించరా? సార్, నన్ను సార్ అనకండి, గంగ అంటే చాలు. సరే గంగా. అన్నా, చెల్లెమ్మ వంటలు అదరగొట్టేసింది. ఆవిడ్ని ఎవరు చేసుకుంటారో గాని అదృష్టం చేసుకుని ఉండాలి.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఈ పచ్చడి కలుపుకొని సాంబార్ అన్నం తింటుంటే మామూలుగా లేదన్నా. మేడం వీళ్ళకి లాకప్లో ఉండటమే ఆనందంగా ఉన్నట్టుంది. ఆ పోలీస్ ఆయన వచ్చినప్పుడు చిరాగ్గా ఉంటుంది కానీ ఈ మేడం వచ్చినప్పటి నుండి గుళ్ళో ఉన్నట్టుందన్నా. అవును సార్, మీరైతే కనీసం ప్రసాదం కూడా పెట్టారు, కానీ వీళ్ళు మా కడుపు నింపుతున్నారు. మాకు వీళ్ళే దేవుళ్ళు. చూసావా, ఇది మా ఆయనకున్న రెస్పెక్ట్. నువ్వంటే భయం ఉన్నట్టు కానిస్టేబుల్స్ నటిస్తారేమో కానీ ఖైదీలు మాత్రం నీ మీద ఉన్న అసహ్యాన్ని కక్కుతున్నారు. ఇప్పుడు తింటున్నారు కాబట్టి కక్కరు, లేదంటే అది నీ డ్రెస్ మీద పడేలా ఉంటుంది. అన్నా చాలన్నా, కడుపు నిండిపోయింది. పర్లేదు, మొహమాట పడకుండా తినండి. ఇంత మంచోడు కాబట్టి అంత మంచి మేడం భార్యగా దొరికింది. అన్నా మీ చెల్లి నాగవల్లమ్మ కూడా అప్పుడప్పుడు ఇలాగే క్యారేజ్ తీసుకొచ్చేది, కానీ ఏ రోజు ఆ సారు మాకు ముద్ద పెట్టిన పాపానే పోలేదు. అలాంటోడికి ఎందుకు ఇచ్చారన్నా మీ చెల్లిని? గంగాబావ నాగవల్లినిచ్చి పెళ్లి చేయలేదు. మోసం చేసినందుకు లలిత అనే మరో చెల్లితో పెళ్లి నిశ్చయించాడు. కాని పెళ్లి కూతురుగా ఉన్న లలితను కనబడకుండా చేసి పెళ్లి మండపంలో ఎవరికి ఏదీ కనబడకుండా పొగ కమ్ముకునేలా చేసి శ్రీవల్లి మెడలో తాళి కట్టబోయి నాగవల్లి మెడలో తాళి కట్టాడు. ఈయన మొహానికి ఒక చెల్లినివ్వడమే ఎక్కువ, అలాంటిది శ్రీవల్లి చెల్లెమ్మ వైపు కూడా అలాంటి దృష్టితో చూస్తున్నాడంటే జైల్లో ఉండాల్సింది మేం కాదు, ఆయనే. రేయ్ రాయ్, ఇప్పుడు అవన్నీ మాట్లాడడం అవసరమా? తృప్తిగా భోజనం చేస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సంతృప్తిగా తినలేరు. తినండి. కరెక్ట్ సార్, తినండి తినండి. ఎందుకో ఇలా మనసులో పల ఇంతలో చింతనే వింతలా కాలమే ఇలా పాతకాలం పాటలు వెనుసొంపుగా ఉంటాయబ్బోడా, నీకెందుకు చిరాకేసిందో అర్థం కాల. ఒళ్ళు మండిపోతుంది నాన్న. చన్నీళ్లతో స్నానం చేయొచ్చు కదా. చన్నీళ్లతో స్నానం చేస్తే తగ్గిపోయే మంట కాదు నాన్న ఇది. పోలీస్ స్టేషన్లో ఉద్యోగానికి వెళ్ళాను కానీ నన్ను ఒక హౌస్ కీపర్లా చూస్తోంది తను. ఎవరో? బాబాయ్ కూతురు శివపార్వత. ఏంటంట? డిసిప్లినరీ యాక్షన్ కింద నన్ను అబ్జర్వేషన్లో ఉంచారని చెప్పాను కదా నాన్న. నేను ఎలా డ్యూటీ చేస్తానో చూడాలి కానీ నా సహనాన్ని పరీక్షిస్తోంది. పరీక్షకి పనికి తేడా ఏముందబ్బోడా? పనంటే నీకెలా చెప్పాలి, ఒక రకంగా పని మనిషిని చేసేసింది. అదెట్టా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.